సార్ ఇంకోటి పాయింట్ ఈ సినిమా గురించి చర్చ ట్రిపుల్ ఆర్ తో ఆస్కార్ వరకు వెళ్ళింది రాజమౌళి గారు మనకు తెలిసిందే. మరి ఇప్పుడు ఈ సినిమాతో కూడా ఆస్కార్ వరకు వెళ్తుంది. ఈ సినిమా కూడా భారీగానే సార్ ఆస్కార్ అవార్డులు వస్తాయని చెప్పేసి చాలా మంది ఆడియన్స్ హోప్స్ పెట్టుకున్నారు సార్. సో మరి ఈ సినిమా ఆస్కార్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఆస్కార్ సాధించుకొస్తుందా సార్? ఇక్కడ ఆస్కార్ ఇక్కడి నుంచే తీసుకోండి దేనిగా, ఎందుకంటే ఆస్కార్ తెచ్చుకోవచ్చు అంటే ఆస్కార్కి వెళ్ళే తోవ తెలిసిపోయింది వీడికి. ఇప్పుడు ఎప్పుడైతే దారి తెలిసిందో ఆ దారికి వెళ్ళడం, వాళ్ళకి కావాల్సినవి అన్వేషించుకోవడం, కావాల్సినది ఎంపిక చేసుకోవడం, తెచ్చుకోవడం కూడా కొంచెం సులువు అవుతుంది అన్నమాట. ఈ సినిమా మాత్రం డెఫినెట్గా ఆ ఫోటోగ్రఫీ కానీ ఒకవేళ వచ్చినా రావచ్చును. ఎవరు మన మహేష్ బాబుకి ఆస్కార్ లెవెల్లో ఆర్టిస్ట్గా వచ్చినా రావచ్చు. ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మహేష్ బాబుకి ఆస్కార్ అవార్డు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్కడ ఏమి జరగకుండా ఉంటే, వీరి ప్రయత్నాలు గట్టిగా ఉంటే, ఒక తెలుగు ఆర్టిస్టు అంటే ఆస్కార్ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు నటుడుగా మహేష్ బాబుకి రావచ్చని నేను బలంగా నమ్ముతున్నాను. అంతకుమించి ఎన్ని అవార్డులు వస్తాయి చెప్పలేము. బట్ డెఫినెట్గా ఆస్కార్లు బ్యాక్ చేస్తాడు. చాలా ఇవి బ్యాక్ ది సెవరల్ అవార్డ్స్. ఆ సెవరల్ అంటే 2 కావచ్చు, 3 కావచ్చు. ఆ మేరకు ఆస్కార్ అవార్డు అంటే చిన్న విషయం కాదు కదా. మిగతా వాళ్ళకంటే ఇక్కడ రాజమౌళి మాత్రం ఆస్కార్ అవార్డులు గెలుపొందడంలో ముందు వరుసలో ఉంటాడు, ముందు ఉంటాడు. అది నా ఎక్స్పెక్టేషన్ అంటే ఈ సినిమాకి మహేష్ బాబుకి అన్ని విధాల ఆస్కార్ అవార్డు ఉత్తమ నటుడుగా తీసుకునే అవకాశాలు ఉంటాయని నా అనుభవంతో నేను చెప్తున్నాను. మహేష్ బాబుకి ఆస్కార్ అవార్డు వస్తుందని, తప్పకుండా వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఫైనల్ గా సార్ మరి సినిమా రిలీజ్ విషయంలో అంటే నెక్స్ట్ ఇయర్ అని కొంతమంది, అభిప్రాయపడుతున్నారు. మరి ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుందా, లేకుంటే టైం పట్టే అవకాశం ఉందా సార్? టైం పడుతుందండి. ఇక్కడ రాజమౌళిలో ఉన్నటువంటి ఒక ఫిలిం మేకర్గా ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరిని లెక్క చేయనట్టుగా ఉంటూ చాలా మైక్రోస్కోపిక్ లెన్స్లో చూసి దాన్ని అబ్జర్వ్ చేసి దానికి సమాధానం చెప్పేటువంటి డైరెక్టర్ రాజమౌళి. ఎవరైనా యూనిట్లో కానీ ఎవరు కానీ వాళ్ళ తాలూకు మనసులో ఏదైనా చిన్న వెడిసి ఉందనిపించినట్టయితే ఆ వెడిసిని భర్తీ చేస్తే కానీ, అందుకే సినిమా రిలీజ్ వరకు వర్క్ చేస్తూ ఉంటాడు రాజమౌళి. కనుక రాజమౌళి సినిమా ఇంకొక 6 మాసాలు లేట్ అవుతుందంటే మనం అనొచ్చు, కానీ ఎర్లీగా అవుతుందంటే మాత్రం దాన్ని నేను అన్నాం. ఎర్లీగా అయ్యే అవకాశాలే తక్కువ. అందులో ప్రెస్టీజియస్ ఇష్యూ, అందులోనూ మహేష్ బాబు, అందులోనూ తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా హ్యూజ్ బడ్జెట్తో వస్తున్నట్టు సినిమా. మార్కెటింగ్ చూసుకోవాలి, పబ్లిసిటీ చూసుకోవాలి, మిగతా భాషలు చూసుకోవాలి, అవార్డు రివార్డు ఆ దిశగా వెళ్తుందా లేదా చూసుకోవాలి. ఇన్ని విధాలుగా ఆలోచించాలంటే మినిమం ఒక సంవత్సరం పడుతుందని నా ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.